ఆనందపురం నగర కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 2 పర్యాయాలు దశాబ్ద కాలంగా తమ విజయానికి వెన్నంటి నడిచిన 39వ డివిజన్ ప్రజలకు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి, మున్సిపల్ అధికారులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకుంట మధు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా 39వ డివిజన్లో ప్రజల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రాణం ఉన్నంత వరకు అధికారం ఉన్నా లేకున్నా 39వ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. 2 పర్యాయాలు కార్పొరేటర్ గా గెలుపొందేందుకు డివిజన్లోని ప్రజలు వెన్నంటి నడిచారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సామాన్యులకు సమస్య వచ్చినప్పుడు వారికి అండగా నిలిచి సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేసినట్లు తెలియజేశారు. ఇంతకాలం స్థానిక ప్రజలు ఎలా వెన్నంటి మా కుటుంబాన్ని ప్రోత్సహించారో భవిష్యత్తులో కూడా అదే ప్రేమాభిమానాలతో సహాయ సహకారాలు అందించారని, అందరి సహకారంతో డివిజన్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు మనడు రంజాన్ కూడా ఉంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే 39వ అనంతపురం నగరపాలక సంస్థ 39వ డివిజన్లో గత 2 పర్యాయాలుగా మా తల్లిగారు అయినటువంటి చింతకుంట సుశీలమ్మ గారు కార్పొరేటర్గా ఉంటూ మీ ద్వారా, వీళ్ళ ద్వారా, పార్టీ ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలైతేనేమి, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులైతేనేమి, అదేవిధంగా స్థానిక ప్రజలైతేనేమి సేవ చేసే భాగం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పాదావందనలు చేస్తూ ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా కుటుంబం తరఫున. ఎందుకంటే సేవ చేసే భాగ్యం కొంతమందికి దక్కుతుంది. ఆ దేవదేవుడు మీ ద్వారా మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికులు ఈ 39వ డివిజన్ లక్ష్మీనగరు, కొవ్వు నగరు, వడ్డే కాలనీ యందు ప్రజల యొక్క ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈరోజు అనంతపురంలో పారిశుద్ధ కార్మికులు అంటే శభాష్ అనిపించుకునే పరిస్థితికి వచ్చింది. కారణం వారు ఎటువంటి అనారోగ్యానికి గురైనప్పటికీ ప్రాణాలకు తెగించి, కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి అనేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున గత 10 సంవత్సరాలుగా మా అమ్మ చింతకుంట సుశీలమ్మ గారు కార్పొరేటర్గా ఉన్నప్పటికీ ఆమెలో నేను కూడా కొంత భాగమై మీ ద్వారా అంటే కార్మికుల ద్వారా నేను చాలా కార్యక్రమం చేశాను. ఈ కార్యక్రమంలో చేసే భాగంలో ప్రజల యొక్క సౌకర్యాలు కల్పించడంలో భాగంలో కావచ్చు, ప్రజల యొక్క సూచనల భాగంలో కావచ్చు, ప్రజల యొక్క సమస్యలపై ఉన్న శ్రద్ధ కావచ్చు, కార్మికులను ఏదో విధంగా బాధ పెట్టి ఇంటికి క్షమించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మా సొంత పనులకు కాకుండా ప్రజల యొక్క సూచనల ప్రకారం ప్రజా సమస్యలు తీర్చడం కోసం కార్మికులను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించాలని ముఖ్యంగా కోరుకుంటూ, అదేవిధంగా కార్మికులు మా కుటుంబానికి అంటే ప్రజాప్రతినిధిగా మా అమ్మ చింతకుంట సుశీలమ్మ గారు ఉన్నారు కాబట్టి మా కుటుంబానికి ప్రజల మధ్యలో వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సెలవు ఉన్నప్పటికీ పలానా చోట కుక్క చనిపోయిందన్నా, ఆవు చనిపోయిందన్నా, పిల్లి చనిపోయిందన్నా, లేదా కాలు బ్లాక్ అయినా కూడా అర్ధరాత్రి సమయంలో కూడా వచ్చినటువంటి మహానుభావులు ఈ కార్మికులు. ఇటువంటి కార్మికులను ఎంత చేసినా మనం తక్కువే మనం. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా కార్మికుల యొక్క వారికి అభివృద్ధి మాత్రం నోచుకోలేకపోతున్నారు. కారణం ఏ ప్రభుత్వం మారినా బూటకు హామీలు ఇవ్వడము, అది నెరవేర్చకపోవడము, వీళ్ళు రోడ్లు ఎక్కడం, ఇదే జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా కార్మికులు గుర్తించాలా. ఇది మీ ఎదురుగా పొగడడం కాదు, మనసులో కూడా మాట చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్మికులకు చేతిచ్చి జోడించి నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ మనం అసలు నిలవలేం కలవల దగ్గర. అటువంటి కలవలేకి లోపల పూర్తిగా కలవట్లేక కూడా లోపలికి ప్రవేశించి ప్రజల యొక్క మలమూత్రాదులను కూడా చేతులతో పట్టుకొని బయటకు వేసిన వ్యక్తి మహానుభావులు, దేవుళ్ళు కార్మికులు. అటువంటి కార్మికులే ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి పూర్తిగా ముందుకొచ్చి ప్రజాప్రతినిధుల యొక్క మాట నిలబెట్టడానికి, ప్రజల యొక్క బాగోలు చూసుకోవడానికి కార్మికులు ముందున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు కాదు గొప్పతనం, కార్మికుల గొప్పతనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజల్లో కానీ ప్రభుత్వాలు కానీ
బాగుపడాలంటే ఉద్యోగుల యొక్క తీరు, వారి యొక్క విధులు, వారి యొక్క హక్కులు కాలరాయకుండా వాళ్ళకి విధులు నిర్వర్తించినప్పుడే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. కావున ఎవరైతే విధులను వాళ్ళ నిర్వర్తంగా నిర్వహిస్తారో, సక్రమంగా నిర్వహిస్తారో అప్పుడే ఆ కార్మికులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఒక ఉద్యోగం మంచి పేరు ఉంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధికి కార్మికులకి, కార్మికులకి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ అవి భార్యాభర్తల గొడవ మాదిరి మానిపోయి దాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్ప మనం బాగుపడే పరిస్థితి లేదు. కావున ప్రతి ఒక్క కార్మికుడికి నా చేతులు జోడించి మా అమ్మ తరపున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా నిన్నటికి మా అమ్మగారి యొక్క పదవీ కాలం పూర్తి అయిపోయింది. గత 2 పర్యాయాలు పూర్తిగా మన మార్చి 16 తేదీకి పూర్తి అయింది. అయినప్పటికీ ప్రజలకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటూ ఈ విధంగా ఇంతకుముందు ఏ విధంగా విధులు నిర్వర్తించారో ఆ విధంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యకరమైన వాతావరణానికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తున్నాం. కావున ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడికి మా వంతు కృషిగా ఇది ఒక చిన్న గిఫ్ట్గా భావించండి. అదేవిధంగా చిన్న చిరుకానుగా భావించండి. అదేవిధంగా ముందు కూడా ప్రజల యొక్క సూచన ప్రకారం మీరు నడుచుకొని ప్రజల యొక్క మనల్ని పొంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా ముందుకెళ్లే సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకైతేనేమి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎదుతుల్లా కానీ, రఫీ కానీ, లక్ష్మణ్ రెడ్డి కానీ, సురేష్ కానీ, భాస్కర్ రెడ్డి కానీ, నాగార్జున, పెద్దన్న, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అన్న, అదే భాస్కరు, హరి, చాలా మంది, మంజు, పెద్ద చాలా మంది ఉన్నారు మన కార్యకర్తలు. వారందరికీ కూడా ఈ పొద్దు ఇది స్టేజ్ లో ఉన్నాం. చింతకుంట మధు సుశీలమ్మ అంటే అనంతపురంలో పేరు రావడానికి కారణం నా ఒక్కరి కృషి అయితే కాదు, అందరి కృషి ఉంటుంది. మేము కూడా చిన్న చిన్న మాటలు అనుకుంటాం, మర్చిపోయింటాం. కానీ అవన్నీ ప్రజల యొక్క సేవలో భాగమే కావచ్చు, లేకుంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగం కావచ్చు అని తప్ప మనసులో మాట మాత్రం కాదు. సో ఎవరిని స్వార్థ ప్రయోజనం కోసం ఎవరిని మేము ఇంతవరకు బాధ పెట్టేది లేదు. ఒకవేళ జరిగింటే ప్రతి ఒక్కరు క్షమించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 39వ డివిజన్ లక్ష్మీనగర్, కొవ్వూరు నగర్, వడ్డే కాలనీ ప్రజలకు, అదేవిధంగా 10 సంవత్సరాలు మా తల్లిగారి తరఫున సేవ చేసే భాగం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్మికులందరికీ వారికి పాదాభివందనం చేస్తూ నమస్కరిస్తూ ఒక విషయం తెలియజేస్తున్నాము. 10 సంవత్సరాలు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, కార్మికుల పక్షాన్ని నిలబడుతూ, కార్మికులతో సేవ చేపిస్తూ చాలా కార్యక్రమం చేయడం జరిగింది. పదవి ఉన్నా పదవి లేకున్నా మా ఊపిరి ఉన్నంత వరకు 39వ డివిజన్ ప్రజల కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తామని, అదేవిధంగా ఎటువంటి ప్రగల్భాలకు, కోపతాపాలకు పోకుండా ప్రజాసేవయ మార్గంగా ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మికుల యొక్క లక్ష్యం నెరవేరింది కాబట్టి ఈరోజు 39వ డివిజన్లో 2 పర్యాయాలు మా తల్లిగారి కార్పొరేటర్గా ఎన్నిక కావడం కారణమైంది. కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు సహకరించినటువంటి స్థానిక మా ఇక్కడున్న లీడర్లందరికీ, అదేవిధంగా పార్టీకి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి, ఈ 39వ డివిజన్ ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, పాదాలను తెలియజేస్తూ అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.